గాయ్స్, వెల్కమ్ టు ఐస్వరి టెక్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక ఎక్స్పెరిమెంట్ గురించి చూస్తాం ఫ్రెండ్స్. ఆ ఎక్స్పెరిమెంట్ మీరు కూడా ట్రై చేయొచ్చు, అది మీ ఇంట్లో ఫ్రెండ్స్. అది ఫుల్ తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఈశ్వరి టెక్ని చూసినట్లయితే మర్చిపోకుండా బెల్ కొట్టి దానికి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫర్దర్గా నేను ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేసి న్యూగా వీడియో కానీ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో కానీ మీ జీమెయిల్లో కానీ పొందగలరు ఫ్రెండ్స్. టైం వేస్ట్ చేయకుండా ఎక్స్పెరిమెంట్లోకి వెళ్ళిపోతాము. గాయస్, ఎక్స్పెరిమెంట్కి కావాల్సిన వస్తువులు ఫస్ట్ ఏమో చూద్దాం. ఎక్స్పెరిమెంట్కి కావాల్సింది ఫ్రెండ్స్, ఫస్ట్ బేకింగ్ పౌడర్ అనేది మీకు ఒక 250 గ్రామ్స్ దాకా కూడా ఉండొచ్చు. గ్రామ్స్ లేకపోతే ఒక 50 గ్రామ్స్ లాగా ఉండొచ్చు. ఇది వచ్చి అజంతా బేకింగ్ పౌడర్. టోటల్గా దీని ఒక రేట్ వచ్చి 25 రూపీస్ దాకా పడింది. నెక్స్ట్ చూస్తే షుగర్ ఫ్రెండ్స్, ఒక 50 గ్రామ్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. చూద్దాము. షుగర్ అన్నమాట. టోటల్గా చూసారా, ఈ రెండు. ఇంకా నెక్స్ట్ కావాల్సినంత కిరోసిన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. కిరోసిన్ అనేది యాడ్ చేసి దీంట్లో మనకు ఫైర్ అనేది క్రియేట్ చేయడం ద్వారా ఎక్స్పెరిమెంట్ అనేది ఫైనల్ రిజల్ట్ అనేది మనకి చూపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఇది ఫైనల్ రిజల్ట్గా వస్తుంది. వీడియోని లెంత్గా ఫుల్గా చూడండి, మీరు తెలుసుకోవచ్చు. గాయ్స్, ఒక ప్లేట్లో మట్టి తీసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత షుగర్ అనేది తీసుకోవాలి. తర్వాత బేకింగ్ పౌడర్ అనేది తీసుకోవాలి. తర్వాత కిరోసిన్ అనేది తీసుకోవాలి. ఫైనల్గా ఫైర్ చేయడానికి మ్యాచ్ బాక్స్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే ఫ్రెండ్స్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని తర్వాత 4 టేబుల్ స్పూన్ షుగర్ అనేది వేసుకొని ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. బాగా ఫుల్ క్లారిటీగా మిక్స్ చేసుకొని ఆ ప్లేట్ మీద మట్టి వేసున్నాం కదా, దాని మీద కిరోసిన్ అనేది ఫుల్గా ఒక రౌండ్ షేప్లో డ్రాప్గా వదులుకొని రెడీ చేసుకోవాలి. దాని మీద మనం మిక్స్ చేసుకున్న ఆ బేకింగ్ పౌడర్ విత్ 4 టేబుల్ స్పూన్ షుగర్ని ఒక నీట్గా పిరమిడ్ సైజులో, పిరమిడ్ ఆకారంలో పోయాలి ఫ్రెండ్స్. పోయేసాక మనం ఏం చేయాలంటే అగ్గిపెట్టితో ఫైర్ చేయాలి. అంతే, ఒక పుల్లతో ఫైర్ చేయలేము కాబట్టి మనం దానికి ఒక ఫ్లెక్సిబుల్గా మనం ఒక చేతిలో అనేది ఒక గుడ్డ కట్టి ఒక కర్రకి దాంట్లో కిరోసిన్ అప్లై చేసి దాన్ని ముట్టించి ఫుల్ రౌండ్ షేప్గా మనం అప్లై చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు అప్లై చేశాక టోటల్గా రౌండ్గా ఫుల్గా ఫైర్ అవుతుంది. ఫైర్ అయ్యాక అది టోటల్గా డెవలప్ అనేది అవుతుంది. దీంట్లో రియాక్షన్ అనేది మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్. దాని మీద కొంచెంగా కిరోసిన్ అనేది డ్రాప్గా వదలడం ద్వారా అది దాని ఒక డెవలప్మెంట్ అనేది కార్బన్ డైఆక్సైడ్ అనేదిగా క్రియేట్ అయ్యి ఆ బేకింగ్ సోడా విత్ షుగర్ రెండు మండి అది కార్బన్ డైఆక్సైడ్ క్రియేట్ అయ్యి దాంట్లో ఒక స్పాంజ్ లాగా డెవలప్ అయ్యి ఇట్లే ఫుల్గా అది ఎన్లార్జ్గా వస్తుంది ఫ్రెండ్స్. మీరే గమనించవచ్చు. ఇలాగా మీరు కూడా ఈ ఎక్స్పెరిమెంట్ని వితిన్ సింపుల్గా ఒక 50 రూపీస్తో మీరు కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత సూపర్గా వస్తుందంటే అంత సూపర్గా వస్తుంది. ఇది ఒక కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఆక్సిజన్తో ఫుల్ కెమికల్ రియాక్షన్ వల్ల ఇది ఒక స్నేక్ షేప్లో వస్తుంది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరే. చూసారా ఎలా ఒక డిఫరెంట్ షేప్లో వస్తూ ఉంది కదా. గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి వాట్సాప్ ప్లస్
ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ ఎక్స్పెరిమెంట్ గురించి అవగాహన తెలుసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని టెక్ వీడియోస్ కోసం మర్చిపోకుండా ఈశ్వరి టెక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా